సంజా ఏ సంజా బాబు ఇలారా. అలా పిలవకూడదు, ఏ తప్పు. అమ్మ అని పిలవాలి. అమ్మంటే అమ్మంటే చాలా మంచిది, నిన్నేమో బాగా చూస్తుంది. అమ్మంత మంచిదా? అలా పిలుస్తావా? ఓ మా బాబు చాలా మంచివాడు, నాకు బుద్ధి పెట్టు. ఏంటి పడ్డావా? ఎవరిన కొట్టారా? ఎవరు? సంజ. ఎందుకు? నీళ్లు పోసుకోలేదా? కాలు పట్టు చింపేసావా? అల్లరి చేసావా? మరెందుకు? వెళ్ళి అడుగు. సంజన తప్పు, అమ్మ అనాలి. వెళ్ళి అమ్మని అడుగు, వెళ్ళు పో. అమ్మా అమ్మా అమ్మా, నాన్నని కొట్టావా? అమ్మా. అమ్మ ఎవరు బాబు? నువ్వే. నీ పేరే అమ్మ అని ఎవరు చెప్పారు? నాన్న చెప్పారు. ఎందుకు కొట్టావు? ఏమిటా పొగరు? ఏమిటి బాబు? అమ్మ కొట్టిందా? పర్వాలేదు, నేను అడుగుతాగా. ఊరుకో. చూడు ఈ బొమ్మలు చూడు, ఇదిగో ఈ గుర్రం చూడు బాబు, గుర్రం చూడు. క్షమించండి, ఏదో ఆవేశంలో బాబుని చేసుకున్నాను. క్షమించడం దేనికి? మీకు అధికారం ఉంది. మీరెందుకు బాబు చేత అమ్మ అనిపిస్తున్నారు నాకు అర్థం కాదు. నాకు అటువంటి ఆశలు లేవు, దయచేసి అలా అనిపించుకోండి. నీకు నాకు అలాంటి ఆశలు లేకపోయినా వాడికి అమ్మ కావాలి. వాళ్ళమ్మనే పిలవమనండి. వీడి అమ్మ ఎవరో వీడికి తెలిసిన, వీడెవరో ఆ అమ్మకు తెలిసిన ఈ బాధే ఉంది. అమ్మ మంచిదన్నావు, కొట్టిందే. ఎప్పుడు కొట్టదు. కొడితే నేను ఉన్నాను చూడు, వెళ్ళి అమ్మ అని పిలు. అమ్మా కొట్టావా? లేదు బాబు, ఇంకెప్పుడు కొట్టను. వచ్చావా బాబు? అంత బాగైందా? అంతా బాగైపోయింది అత్తమ్మా. నేను ఒక్కనే బస్సులో వచ్చాను, ఇప్పుడు బాగా నడుస్తాను. కావాలంటే చూడు. వాసు, నువ్వు మామూలు మనిషివే, మళ్ళీ నీ కాళ్ళ మీద నువ్వు నడుస్తున్నావు. నాకెంతకంటే కావాల్సిందే ఉందిరా. అంతా భగవంతుడి దయ. భగవంతుడి దయ కాదక్క, అంతా మాధవ్ గారి దయే. ఆయన మంచి మనసే నన్ను బాగు చేసింది. అత్తమ్మా, మాధవ్ గారు ఏది? అదిగో. వాసు, ఎప్పుడు వచ్చావు? ఇప్పుడే. డాక్టర్ గారు ఇంకో వారం రోజులు ఉండమన్నారు, కానీ రేపు దీపావళి మా అక్కయ్య పుట్టినరోజు అని చెప్పి నేనే వచ్చేసాను. రేపు మీ అక్కయ్య పుట్టినరోజు కదూ? అవునండి, మీరు కూడా ఒకసారి వచ్చారు, మర్చిపోయారా? లేదు, బాగా జ్ఞాపకం. బాబు, ఈ బాబు ఎవరండి? మన బాబే. అంటే నేను నాన్నగారి బాబుని. నాన్నగారి బాబువా? ఇక నుంచి నా బాబు. రా ఆడుకుందాం. సంజా, ఏమిటమ్మా ఇది? పండగ పూట పాత చీర కుట్టుకుంటూ కూర్చున్నావా? లేదా కరెంట్ పోస్తుందిగా? వద్దులే అత్తయ్య, ఈవేళ దీపావళి పండుగ, నీ పుట్టినరోజు కూడాను. మర్చిపోయావా? పుట్టినరోజు నా బ్రతుక్కి పుట్టినరోజు కూడా నా అత్తయ్య. వాసు బాబు, ఏంటండి ఇవన్నీ? ఇవాళ దీపావళి కదూ, టపాకాయలు, స్వీట్స్, కొత్త బట్టలు. భలే 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 భలే. బాబు, ఇవి నీకు. వాసు, ఇగో నీకు. ఇవేవకండి? ఇదా అత్తయ్యకు, నీ అక్కయ్యకు వెళ్ళిచ్చి. అమ్మా అమ్మా, నాన్న కొత్త బట్టలు తెచ్చారు. నాకు ఇచ్చారు. అత్తమ్మా, ఇది నీకు. నాకెందుకు బాబు కొత్త బట్టలు? అక్క, ఇది నీకు. అక్కర్లేదు, తీసుకెళ్లి వారికి ఇచ్చి. ఏంటక్క నువ్వు? ఆయన మనసు ఎంత బాధపడుతుంది. తీసుకో అక్క. ఇవాళ నీ పుట్టినరోజని చెప్పావా? అవును, నేనే చెప్పాను. ఎందుకు చెప్పావా? చెప్పమన్నారు. నేను ఈ చీర కోసం చెప్పలే. నేను పుట్టినరోజుని ప్రత్యేకంగా తీసుకురాలేదు, పండుగని అందరితో పాటు నీకు తెచ్చా.
అందులో ఏ ఉద్దేశం లేదు నాకు. అమ్మా కొత్త బట్టలు తీసుకో. వద్దు బాబు, నాకు వద్దు. అలా అనకూడదు బాబు, నేను వేస్తానుగా. నాకు వద్దు పో. బాబు నా మాట వినవు. అమ్మా నా మాట వినువు. కొత్త చుక్క వేసుకో బాబు. కొత్త చీర కట్టుకో అమ్మా. మా బాబు కదూ, మా అమ్మ కదూ. లాభం లేదు సంధ్య, వాళ్ళ సంతోషం కోసమైనా నువ్వు కట్టుకోవాలి. తీసుకోక. తీసుకో అమ్మా. ఎందుకు కొట్టావా? ఏమిటి ఆవేశం? నీ పుట్టినరోజని వాడు ఎంతో సంతోషంతో వస్తే వాడిని పట్టు కొట్టావా? మరి వాడు పొగరేంటి అత్తయ్య? యజమాని బిడ్డను పట్టుకుని కొడతాడా? సంధ్య, ఇక్కడ యజమానులు నౌకర్లు అంటూ ఎవరూ లేరు, అంతా సమానం. ఏడవు బాబు, నీకు మిఠాయి పెడతానుగా. ఏడవు ఏడవు బాబు, ఏడవకమ్మా. నీకే తీయటి మిఠాయి పెడతానే, తీసుకో. వాసుకే లేదు, వాసు చెడ్డాడు, అందుకే కొట్టానుగా. బాబు మంచాడు. మా అమ్మ మంచిది.